కథా శీర్షికలోకి స్వాగతం. ఈ కథ పేరు వల. రచన డి కామేశ్వరి గారు. ఆంధ్ర సచిత్ర వారపత్రికలో 1975 సంవత్సరంలో ప్రచురింపబడింది. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? ఏమేవ్, ఎక్కడ తగలడ్డావు? లోపలికి వస్తూనే కేక పెట్టారు రావుగారు. ఏమేవ్, ఎందుకండి ఆ కేకలు? అలా ఇల్లు ఎగరగొట్టేస్తున్నారు. అవతల పొయ్యి మండిపోతోంది. నీ పొయ్యి తగలడా? పొయ్యి ఏమిటే? నీ కొంప తగలబడినా లెక్కలేదు, కానీ పొయ్యి మాత్రం తగలబడకూడదు. చిటపటలాడిపోయే భర్త వంక కాస్త వింతగా చూసింది జానకమ్మ. ఏమైందండి? ఏమైందని రాద్ధాంతం? బాగానే ఉంది మీ వరుస. ఎందుకు బాగుండదు నా వరుస? నీ వరుస బాగుంది గనక. నా వరుస బాగలేకపోవడానికి మీరు ఏమైనా చెప్తారా? నన్ను పొమ్మన్నారా? అవతల బోలెడు పనుంది. ఏది నిర్మల? ఏది? ఇందుకోసమేనా ఈ గొడవంతా? ఎక్కడికో షికారుకో సినిమాకో వెళ్ళి ఉంటుంది. ఎవరితో వెళ్ళింది? ఎవరితో వెళ్ళిందే? కోపంగా అడిగారు రావుగారు. తెల్లబోయి చూసింది జానకమ్మ. ఏమిటండి, నీకు అసలు పిల్లల సంగతి ఏమైనా తెలుస్తోందా? ఎంతసేపు ఒంటిట్లో పడి చావడమే కానీ పిల్లల సంగతి ఏమైనా తెలుస్తోందే నీకు? అసలు మంచి చెడ్డ ఏమైనా చూస్తున్నావా? ఏమైందో చెప్పకుండా ఏమిటా గొడవ మీరును? చిరాకు పడింది జానకమ్మ. ఏమిటి ఇంకా చెప్పడం? అది నీ కూతురు అడ్డమైన వాడితోటి ఏ రోడ్డు మీద చూసినా, ఏ పార్కులో చూసినా, ఏ సినిమాలో చూసినా కనిపిస్తోందని ఊరందరికీ తెలిసినా నీకు నాకు తెలిసిందే. ఎప్పుడు వెడుతోందో, ఎప్పుడు వస్తోందో, ఎక్కడికి వెడుతోందో, ఏం చేస్తోందో నీవైనా చూస్తున్నావా? నేనంటే ఆఫీస్లో ఏడ్చేవాడిని. ఇంట్లో ఉండే నీవైనా చూస్తున్నావా దాని సంగతి? అది అలా విచ్చలివెళ్ళిగా తిరుగుతున్నా చూస్తూ ఏం అడగకుండా కళ్ళు మూసుకొని ఊరుకున్నావా? 3 నెలల నుంచి జరుగుతున్న ఈ భాగవతం ఇవాళ దాకా నాకు తెలియలేదు. ఆ శంకరం గారు చెప్తూ ఉంటే నా ఒళ్ళు చచ్చిపోయింది. పెళ్ళిడికొచ్చిన పిల్ల అలా రోడ్లమ్మట ఏ దౌర్భాగ్యుడితో పడితే ఆ దౌర్భాగ్యుడితో తిరుగుతూ ఉంటే ఇంకా దానికి పెళ్ళెలా జరుగుతుందే? ఎందుకండి అలా చిందులు దొక్కుతారు? దౌర్భాగ్యులతో ఎందుకు తిరుగుతుంది? అడ్డమైన వాళ్లతో తిరగనిస్తానా? నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నారా? నిబ్బరంగా చెప్తున్న జానకమ్మ వంక తెల్లబోయి చూశారు రావుగారు. ఏమిటి అయితే నీకు తెలుసునన్నమాట? అదిలా తిరుగుతున్నట్టు నీకు తెలిసే ఊరుకున్నావుటే. దానికి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేకపోయిందా? అవ్వా, పెళ్ళిడికి వచ్చిన పిల్ల అలా తిరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నీ బుద్ధి గడ్డి తిందే? కోపం పట్టలేకపోయారు రావుగారు. నా బుద్ధి ఏమీ గడ్డి తినలేదు, నిక్షేపంలా ఉంది కాబట్టే ఊరుకున్నా. మీ మాత్రం మంచి చెడ్డ నాకు తెలియవనుకున్నారా? అడ్డమైన వాళ్లతో ఏమీ తిరగలేదు. అది నిక్షేపం లాంటి కుర్రాడితో నెలకి 500 తెచ్చుకునే రాజా లాంటి అబ్బాయితో తిరుగుతోంది. వాడెవడైతేనే ఎన్ని వందలు తెచ్చుకుంటేనే మనకేమిటే? పరాయి మగవాడితో ఈడొచ్చిన పిల్లని తిరగనిస్తావా? వాడే నీ అల్లుడా? అలా విహారాలు చేస్తూ ఉంటే చూస్తూ సంతోషించడానికి? అల్లుడు కాకపోయినా కాబోయే అల్లుడు కాబట్టే ఊరుకున్నాను, లేకపోతే ఊరుకుంటానేమిటి చూస్తూ? ఎవడేవాడు? ఆ కాబోయే అల్లుడెవడో? ఏమిటి, తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి ఏం నాటకం ఆడుతున్నారు? ఇంట్లో మగాడిని ఉన్నానని కూడా మర్చిపోయి ఇద్దరూ ఎవరికి వారే పెద్దలైపోయారా? నీ కూతుర్ని పెళ్లాడతానని చెప్పాడేవాడు? ఈ బుద్ధి దానికి పుట్టిందా? భార్య ధోరణి విపరీతమైన కోపం తెప్పించింది రావుగారికి. ఎవరికి పుడితేయే మంచి బుద్ధే పుట్టింది కానీ చెడు బుద్ధేం కాదు. నిక్షేపం లాంటి అల్లుడు రాబోతుంటే కొంప మునిగిపోయినట్టు అలా రాద్ధాంతం చేస్తున్నారేమిటి? నీకేం మతి ఉందా పోయిందా? అల్లుడంటావు, అవబోతున్నాడు అంటావు. నీ కూతుర్ని చేసుకుంటానని నీతో వచ్చి చెప్పాడా? చెప్పలేదు, ఇంకా చెప్తాడు. నీకెలా తెలుసు? ఏమిటే ఈ భాగవతం? అలా అడగండి చెప్తాను. ఎందుకు చేసుకోడు? మన అమ్మాయిని. మన అమ్మాయికి ఏం లోటు? చదువు తక్కువ, అందం తక్కువ. 3 నెలల నుంచి అమ్మాయి అబ్బాయి చక్కగా చిలక గోరింకల్లా జంటగా తిరుగుతూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. రేపో మాపో పెళ్ళి కూడా చేసుకుంటారు. కట్నాలు కానుకలు అక్కర్లేకుండా
దాని పెళ్ళి అదే చేసుకుంటుంది. ఏమిటే నీకు ఆ ధైర్యం? చేసుకుంటాడని దాన్ని అలా విచ్చలవిడిగా తిరగనిస్తున్నావు. తర్వాత చేసుకోనంటే ఏం చేస్తావే? శుభం పలకరా అంటే ఏదో అన్నట్ట. మీలాంటి వాడే కాబోలు. అతను అలాంటి దగా కోరువాడు, అల్లరి చిల్లరి వాడు కాదు. పెద్ద మనిషి, ఉద్యోగస్తుడు. ఇద్దరు ఈ 3 నెలల నుంచి ఎంతో అన్యోన్యంగా తిరుగుతున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఇంతదాకా వచ్చాక ఎందుకు చేసుకోడు? అయితే ఇదంతా నీ పన్నాగమేనా? దానితో చెప్పింది నీవేటే? తెల్లబోతూ ఆశ్చర్యంగా చూశారు రావుగారు. నేనే చెప్పాను. నేను ఒప్పుకుంటేనే అదలా తిరుగుతోంది అతనితో. అమ్మ పెట్టదు, అడుక్కా తిననీయదు అంటే ఎలా? 25 ఏళ్ళు మీద పడుతున్నాయి. ఇంతవరకు మీరు పెళ్లి చేయలేకపోయారు. దానంతట దానిని వదిలితే అదే తెచ్చుకుంది మొగుణ్ణి. మనమంతు 2 అక్షింతలు చల్లడమే. దమ్మిడి కట్నం లేకుండా పని జరిగిపోతుంది ధీమాగా అంది జానకమ్మ. ఓసిని అసాధ్యం కోలా, ఎంత దానివే! మాట మాత్రమైనా నాతో చెప్పకుండా ఇద్దరు ఇంత నాటకం ఆడతారా? చెప్తే చేసే నిర్వాకం ఏమిటి? అడ్డుపుల్లలు వేయడమేగా, ఆంక్షలు పెట్టడమేగా. మూతి తిప్పింది జానకమ్మ. అయితే ఎప్పుడో ఇద్దరు పెళ్ళాడతారని ముందే ఇద్దరూ ఇలా తిరుగుతూ ఉంటే లోకం ఏమనుకుంటుందే? లోకం మరేం పని పాట లేని లోకం అనుకోవడానికే మన తిప్పలు మనం పడతాం. అవన్నీ లెక్క చేస్తూ కూర్చుంటే ఎలాగా? మీరు 5 ఏళ్లుగా సాధించలేని పని అది 5 నెలల్లో సాధించుకొస్తుంది. ఇంకో నెలలో రాజా లాంటి అల్లుడొస్తాడు, చూస్తూ ఉండండి. ముసిముసి నవ్వులు నవ్వింది జానకమ్మ. అయితే ఈ తెలివితేటలు, ఈ బుద్ధి నీకెలా పుట్టింది? ఇంత బుర్ర, ఈ ఆలోచన నీదేనా? పూర్తిగా నాది కాదనుకోండి. ఆ మధ్య ఏదో పత్రికలో ఒక కథ చదివాను. అలాగే కట్నాలు కానుకలు ఇయ్యలేక ఆడపిల్ల పెళ్లి చేయలేకపోతాడు ఆ తండ్రి. ఆ అమ్మాయి కాస్త బాగా చదువుకున్న అమ్మాయి. ఇంకా ఈ తల్లిదండ్రుల వల్ల అయ్యే పని కాదని తనే ధైర్యం చేసి ఒక అబ్బాయిని ప్రేమించి దమ్మిడి ఖర్చు లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది. మన అమ్మాయికి రిజిస్టర్ మ్యారేజ్ మనం చెయ్యొద్దు, లక్షణంగా పెళ్లి చేసేద్దాం. ఆ మాత్రం పెళ్లి చేయలేకపోం. కట్నాలు ఇయ్యలేకపోయినా కూతురు పెళ్ళి నిశ్చయం అయినట్టే మాట్లాడసాగింది జానకమ్మ. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఇదంతా కథలు చదివిన ప్రయోజకత్వమా? బాగుంది. కథల్లో లాగా జరిగితే రోజుకి ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకుని ఉండేవారు ఈ పాటికి. ఇంతా చేసి ఆ అబ్బాయి కుటుంబం మంచి చెడ్డ ఏమైనా విచారించావా లేదా? ఓస్, ఈ సంగతి మీరు చెప్పాలా? వాళ్ళ బంట్రోత్ ద్వారా అన్ని సంగతులు రాబట్టే ముందడుగు వేశాను. అయితే ఇంతకీ నిర్మలకి అతనికి పరిచయం ఎలా అయిందే? కుతూహలం ఆపుకోలేక అడిగాడు రావుగారు. పరిచయం ఏమిటండి? ఆ వయసులో వాళ్ళకి ఒకరినొకరు ప్రేమించుకోవడానికి పరిచయం ఉండాలి ఏమిటండి? ఆ అబ్బాయి 2-3 సార్లు మన నిర్మల వైపు చూడడం గమనించాను నేను. మన నిర్మల కూడా అతను ఆ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి వీధుల్లో తారట్లాడడం, ఆ కిటికీ ముందు కూర్చోవడం, ఇద్దరు వాలు చూపులు చూసుకోవడం అన్నీ కనిపెట్టి గేలం వేసావన్నమాట. మరేమిటనుకున్నారు? మొదట్లో అమ్మాయి ఏవో పుస్తకాలు తెప్పించుకునేది పని మనిషి ద్వారా. తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకోవడం, కళ్ళతో మాట్లాడుకోవడం అన్నీ గమనించి పండుగ నాడు అతనికి పాపం ఒంటరివాడని పిండి వంటలు పంపించాను. వాళ్ళ బంట్రోతు చేత. అబ్బాయి సంతోషపడి నన్ను చూసి నమస్కారం చేశాడు. తర్వాత దాని పుట్టినరోజున అతనిని మన ఇంటికి అమ్మాయి చేత టీకి రమ్మని చీటీ రాసి పంపించాను. అతను వచ్చాడు. ఇద్దరు ఎంతో చక్కగా మాట్లాడుకున్నారు. ఇద్దరిని సినిమాకి పంపించాను. ఇక ఏముంది, అప్పటి నుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. వాళ్ళిద్దరూ తిరుగుతుంటే నేనేం అడ్డు పెట్టలేదు. రేపో మాపో పెళ్లి చేసుకుని మన భారం తగ్గిస్తారు. బాగానే ఉంది వరస. ఇంట్లో ఉన్న నాతో ఒక్క ముక్కైనా చెప్పకుండా ఎంత నాటకం ఆడుతున్నావా? చెబుదామనుకున్నాను. వాళ్ళు నిశ్చయం చేసుకున్నాక చెప్పవచ్చునని ఊరుకున్నాను. ఆ నిశ్చయం ఎప్పుడో జరిగే వరకు ఊరందరికీ ఏమని సమాధానం చెప్పడమే. నాకేం నచ్చలేదు ఈ వ్యవహారం.
అదిగో మిమ్మల్ని చూస్తే నాకు అందుకే మంట. మీరు పెళ్లి చేయలేరు, చేసుకునేదాన్ని చేసుకోనియ్యరు. ఒక్క నెల రోజులు కళ్ళు మూసుకుని ఊరుకుంటే సరి, అన్నీ చక్కబడతాయి. ఈ లోపల అనేవాళ్ళని అననీయండి, పట్టించుకోకండి. ఏమో మీ తల్లి కూతుళ్ళు ఇద్దరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకేం తెలియదు. తర్వాత ఏదైనా అయితే మాత్రం ఊరుకోను. అలా మీరు ఊరుకోండి, అంతే చాలు. కూతురు పెళ్లి చేసినంత ఫలం. ఏమే, నీ కూతురు పెళ్ళి ఎందాక వచ్చింది? అప్పుడే నెల రోజులైంది చెప్పి నీవు. విహారాలు ఇంకా ఎక్కువైన ఆయల్లే ఉంది. ఊళ్ళో తలెత్తుకు తిరగాలా వద్దా నేను? ప్రతి వాళ్ళు గుసగుసలాడమే, వింతగా చెప్పుకోవడమే. నన్ను బ్రతకనీయరేమిటి ఇద్దరూ కలిసి? నీ ప్రతాపం, నీ కూతురు ప్రతాపం ఇంక చాలు. వాళ్ళిద్దరినీ ఆ చేసుకునే పెళ్ళేదో త్వరగా చేసుకుని తర్వాత ఏడవమను. బాగుందండి మీ వరుస, చేసుకుంటారు వాళ్ళు. మీకెందుకా తొందర? పెళ్ళంటే నిమిషాల మీద నిశ్చయించుకుంటారా? ఇద్దరు బాగా సన్నిహితులు అవ్వాలా? వాళ్ళ స్నేహం బలపడాలా? లేకపోతే ముందు రోజే పెళ్లి మాటలు ఆడేసుకుంటారా? వాళ్ళని అడగడం మంచి చెడ్డ చూసుకోవద్దా అతను? అసలు ఇంతకీ పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పినట్టేనా? లేదు, చెప్పలేదు. ఇంకా ఏది? అమ్మాయిని నెమ్మదిగా అడగమని చెప్పాను నిన్ననే. చేసుకుంటాడండి. అమ్మాయి అంటే ఎంత ప్రేమో తెలుసా? అమ్మాయి పుట్టినరోజున చక్కని పుస్తకం ప్రజెంట్ చేశాడు. మొన్న పండక్కి 60 రూపాయల చీర బహుమతి ఇచ్చాడు. ఇదంతా ఇష్టం లేకపోతే ఎందుకు చేస్తాడు? ఏమో, ఇదంతా నాకేం నచ్చలేదు. నాకే సంగతి తేల్చి చెప్పాలి. వారం రోజుల్లో నీవే అడుగుతావో నీ కూతురే అడుగుతుందో అదంతా నాకు తెలియదు. నాకు ఏ కబురు నిశ్చయంగా వారం రోజుల్లో చెప్పండి. ఈ వ్యవహారం ఊరుకుంటుంటే చాలా దూరమే వెళ్తోంది. ఏదో పీకల మీదకి తెచ్చేటట్టుగా ఉన్నారు ఇద్దరూ కలిసి. ఏమిటండి మీ అనుమానాలు? మీరును అన్నిటికీ తొందరే. రేపే అడగమంటాను దాన్ని. ఏదో ఏడవండి, తొందరగా మాత్రం ఈ సంగతి ఏదో తేలాలి. ఏమండి, మీరు ఒకసారి ఆ గోపాలరావు గారితో మాట్లాడి రావాలి. ఏ గోపాలరావు? అదే అతనే, మన నిర్మల స్నేహితుడు గోపాల్తో మాట్లాడి రండి వెళ్ళి. నేనెందుకు మాట్లాడడం? ఆశ్చర్యంగా చూశారు రావుగారు భార్య వైపు. బాగుంది. ఎందుకేమిటండి? మీ కూతురి పెళ్లి సంగతి మీరు కాకపోతే ఎవరు మాట్లాడతారు? ఏమైంది? నేను మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది? నేను మాట్లాడడం, నేను మంచి చెడ్డ ఏం చూడక్కర్లేదుగా. అన్నీ నీ కూతురే నిశ్చయించుకుందేమో. బాగుంది. అలా అంటే ఎలాగండి? ఏమిటే బాగుండకపోవడం? నీవు నీ కూతురు కలిసి రాజా లాంటి అల్లుణ్ణి తెస్తారేమో. ఏమైంది? చేసుకొని పొమ్మన్నాడా ఏమిటి? ఏమిటండి ఆ అపశకునపు మాటలు? మీరును ఎందుకు చేసుకోనంటాడు? మరైతే నేను వెళ్ళి అడగడం ఎందుకు? నిర్మల అడిగిందా? ఏమన్నాడు? నిన్నను అడిగిందట. ఇదివరకు 2 సార్లు చూచాయిగా అడిగితే చూద్దాం చేసుకుందాం తొందరే అని నాంచేశాడట. నిన్నను అడిగితే చేసుకోవచ్చులే అని ఏ సంగతి సరిగ్గా చెప్పకుండా దాటేశాట. అయ్యింది నేను అనుకున్నంత అయింది. చెప్తే విన్నావుటే, చేసుకుంటాడని దాన్ని అలా విచ్చలవిడిగా తిరగనిచ్చావు. మహా తెలివితేటలు నీకే ఉన్నట్టు అతనికి కూతుర్ని చూపించి వలలో వేసుకుందామనుకున్నావు. నీ పాటి తెలివితేటలు అవతల వారికి లేవనుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తావు? వాడు చేసుకొని పొమ్మంటే నీవు నీ కూతురు ఏం చేస్తారే? అబ్బబ్బా ఉండండి, అప్పుడే ఏదో కొంప మునిగిపోయినట్టు అలా అరుస్తారెందుకు? ఇంకా ఏం కొంప ములగానని నీ ఉద్దేశం? ఇది చాలదే. ఇప్పుడు దాన్ని అతను చేసుకోనంటే దాని సంగతి ఏం కావాలి? ఇంకా ఈ జన్మలో దాన్ని ఎవరైనా పెళ్ళాడతారా? కాస్త చెప్పిన మాట వినకుండా ఎందుకండి అలా రాద్ధాంతం చేస్తారు? ఆయనే ఇంకా చేసుకోనని చెప్పలేదు, చేసుకుంటానని చెప్పలేదు. అది చిన్నది. మంచి చెడ్డ ఎలా అడగాలో దానికేం తెలుస్తుంది? పెద్దవాళ్ళం మనం ఉండగా అదేం మాట్లాడుతుంది? కాస్త మీరే వెళ్ళి అతనితో మాట్లాడి అసలు అతని అభిప్రాయం ఏంటో తెలుసుకురండి. వాళ్ళకి రాయమంటాడో ఏమిటో అడిగిరండి. ఇప్పుడు నా సాయం కావాల్సి వచ్చిందా?
ముందు నన్ను అడిగే చేశారా మీరిద్దరూ? ఈరోజు నేను అడిగి రావడానికి? వెళ్ళవే, వెళ్ళి ఏం మాట్లాడతావో మాట్లాడి కూతురు పెళ్లి చేయి, నేను వెళ్ళను. అలా అంటే ఎలాగండి? మగవారు మీరుండగా నేనెలా మాట్లాడతాను? ఏం బాగుంటుంది? అలా కోపం తెచ్చుకుంటే ఎలాగా? మన పిల్ల మంచి చెడ్డ మనం చూడకపోతే ఎలాగా? ఆహాహా, ఎంత చక్కగా చెప్తున్నావు. ఇదివరకు ధీమాగా చెప్పిన కబుర్లన్నీ ఏమైపోయాయి? నేను ఊరుకుంటే చాలు పెళ్ళైపోతుందన్నావు. ఊరికే అన్నారా? ఆడపెత్తనం మంగళ వైద్యమని చేశావు నిర్వాకం. చాలండి, ఏం దెప్పుతారు కానీ వెళ్ళి మాట్లాడరండి. బహుశా పెద్దవారు మీరేం అడగలేదని అతను అలా అని ఉంటాడు. ఇది పెద్దవాళ్ళు చేసే పెళ్ళి కాదుగా. బాబు, మీకు నమస్కారం. ఏదో పొరపాటు అయిపోయింది, లెంపలేసుకుంటాను. వెళ్ళి అడిగి రండి. గర్వంగా తలెత్తి చూశారు రావుగారు. ఏమండి? ఏమన్నాడండి అతను? వాడిపోయిన మొహంతో వచ్చిన భర్తని ఆదుర్దాగా అడిగింది జానకమ్మ. భార్య వంక ఉరిమి చూశారు రావుగారు. ఏమవుతుంది నీ శ్రాద్ధం? నేను ముందే చెప్పాను, నాకు తెలుసు ఈ వ్యవహారం అంతా. పెద్ద తెలివితేటలు నీకే ఉన్నాయని అబ్బాయిని వలలో వేసుకుని దమ్మిడి కట్నం లేకుండా పెళ్లి చేసేద్దాం అనుకున్నావు. అనుకుని పప్పులో కాలేశావు. ఇంక ఇప్పుడు ఏం చేస్తావు? ఈ ఊర్లో ఇంక నేను తలెత్తుకొని తిరిగే తాహతు పోయింది. దానికి జన్మకి పెళ్ళయ్యే గీత తప్పింది. ఏడవండి ఇద్దరూ కలిసి. తీక్షణంగా చూస్తున్న భర్త చూపులకి భయపడింది. కలవరపడిపోతూ, ఏం జరిగిందండి అసలు? ఏమన్నాడు అతను? చేసుకోనన్నాడా? లేకపోతే ఎగిరి గంతేసి నీ కూతురు పాటిది ఇంకెవరు దొరకదని వెంటనే చేసుకుంటాడనుకున్నావా? చేసుకోని పొమ్మన్నాడు. నేనేం పెళ్లి చేసుకుంటానని మీతో చెప్పానా అని ఎదురు ప్రశ్న వేశాడు. మీరు పొరపడి అలా అర్థం చేసుకోవడం నా తప్ప అన్నాడు. అసలు మీకు అభిప్రాయం ఎలా కలిగింది? నేనెప్పుడు అనలేదే అని ఆశ్చర్యపోయాడు. అయితే అలా పెళ్ళేడు పిల్లతో, వయసు వచ్చిన పిల్లతో ఎందుకు తిరిగాడు? ఎందుకు దానికి ప్రజెంట్లు అవి పంపాడు? కోపంతో జానకమ్మ మాటలు తడబడ్డాయి. అడిగా నేనేం మీ అమ్మాయి నాతో తిరగమని కోరలేదు, నాతో స్నేహం చేయమని అంతకంటే అడగలేదు. ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయే నాతో మాటలు ఆరంభించి పరిచయం చేసుకుంది. నన్ను ఆకర్షించడానికి ప్రయత్నించింది. కోరి ఆ అమ్మాయి అంతటా ఆమె వస్తుంటే నాకేం పోయిందని తిరిగాను. మగవాణ్ణి, ఆమెకి లేని అభ్యంతరం నాకేం ఉంటుంది? స్నేహంగా ఉన్నామని ఏవో సందర్భాల్లో చిన్న ప్రజెంట్స్ ఇచ్చాను. కలిసి తిరిగినంత మాత్రాన పెళ్ళాడాలని ఎక్కడైనా ఉందా? ఆమెను అలా స్వేచ్ఛగా వదలడం మీ తప్ప, లేక నేను నిర్మలతో తిరగడం తప్పంటారా? మీకు లేని అభ్యంతరం నాకెందుకు ఉండాలి అన్నాడు. అనవలసిందంతా ధీమాగా మొహం మీదే అన్నాడు. అంటుంటే మీరెలా ఊరుకున్నారండి? మొహం కాల్చక. పెద్ద మనిషి, ఉద్యోగస్తుడు, 4 నెలలు తిరిగి ఇప్పుడు లేదంటాడా? మొహం నలుగురు ముందు ఏడ్చకుండా మీరెలా ఊరుకున్నారు? అసలు మిమ్మల్ని అనాలి. గట్టిగా 4 అడగకుండా ఊరు నోర్మయ్యి కోపంతో హూంకరించారు రావుగారు. ఆట్టే పేలకు చేసిన నిర్వాకం చాలక పైగా నా మీద పడుతున్నావా? నాతో చెప్పకుండా చేయకుండా ఇద్దరూ కలిసి తెలివితేటలు అనుకొని వెధవ పని చేసి ఇంకా నోరు మూసుకొని ఊరుకోక నన్నంటావా? ముందు నా సలహా అడిగి చేశావా? అసలు నాతో చెప్తే ఇంత దూరం వచ్చేదా వ్యవహారం? అడగలేదుట. ఏం అడుగుతారు? ఏం మొహం పెట్టుకొని అడుగుతారు? అతను అన్నదానిలో ఏం తప్పు ఉందని అడుగుతాను? తప్పు మనలో ఉంచుకొని పైగా అతన్నేమంటావు? నీ కూతుర్ని అతనితో తిరగడానికి పంపించమని అతను వచ్చి నేను అడిగాడా? నీ కూతుర్ని పెళ్ళాడతానని నీకేమన్నా మాట ఇచ్చి మోసం చేశాడా? ఏమని అడగమన్నావు? చేసిన పనికి నోరు మూసుకొని ఉండకుండా ఇంకా పేలుతున్నావు. ఆవేశంగా అంటున్న భర్త వంక తప్పు చేసిన దానిలాగా తల వంచుకుంది. అదేది? ఆ నిర్మల ఏది? ఉత్త షికార్లతోనే సరిపుచ్చిందా లేక ఇంకా పైకి వెళ్ళిందా? ఇద్దరి స్నేహం. అతనికే మగవాడు, ఏదన్నా జరిగితే దీనిగత ఏంటి? మనం ఎలా మొహం ఎత్తుకొని తిరుగుతాం? ఇప్పటికి 4 నోళ్లలో పడ్డాం. ఏదో ఉత్త స్నేహం అయితే పర్వాలేదు, దాన్ని అడుగు. అసలు ఏం జరిగిందో వాళ్ళ మధ్య కనుక్కుని ఏడు. విసుగంతా మొహం మీదే చూపించారు రావుగారు.
ఇకనైనా జాగ్రత్తగా ఉండి ఏడవండి. అతి తెలివితేటలకు పోక. జరిగింది చాలు. ఇక మళ్ళీ అది గడప దాటి బయటికి వెళ్ళినట్టు తెలిసిందో ముందు నీ పని పడతా, జాగ్రత్త. ఏమండి ఏమండి దాదాపు ఏడుపు గొంతుతో అన్న జానకమ్మ వంక చూశారు రావుగారు. ఏమండి వణుకే గొంతుతో అంటున్న భార్య వంక చిరాగ్గా చూశారు. ఏం కొంప ములిగిందని అలా ఏడుపు మొహం పెట్టావు? కొంపే మునిగిందండి. ఏమిటి అది? ఏం చెప్పమంటారు? కర్మ, నిర్మల కొంప ముంచిందండి. అవునండి, 15 రోజుల నుంచి దాని వరుస నాకు అనుమానంగానే ఉంది. ఇవాళతో అనుమానం తీరిపోయింది. కొంప ముంచిందండి. ఇంత పని చేస్తుందని అనుకోలేదండి. ఇప్పుడు ఎలాగండి? నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఎలాగండి సిగ్గు లేకుండా ఇంకా అడుగుతున్నావు? ఈ సలహా దాన్ని ఊరి మీద వదిలే ముందు అడిగావుటే అంతా అయిపోయాక నా సలహా కావాల్సి వచ్చిందా? అసలే ఏడుస్తుంటే ఇంకా ఎందుకండి మీదెప్పుడు? మన దెబ్బలాటలకేం కానీ ముందు దారి చూడండి. అది ఒకటే ఏడుస్తోంది. ఏం అడిగినా చెప్పదు. ఏదో మామూలుగా సినిమాలకి షికార్లకి తిరగమన్నాను కానీ ఇలా ఒళ్ళుపై తెలియకుండా పీకల మీదకి తెచ్చుకోమనలేదు. జాగ్రత్తగా ఉండమని మరీ చెప్పాను. చాలే, ఇంకా సమర్థించుకుంటున్నావు. చేసిన తప్పు ఒప్పుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి పంపిందట. వయసులో ఉన్న ఇద్దరిని స్వేచ్ఛగా తిరగమని పంపి జాగ్రత్తగా ఉండమని చెప్పిందట. పళ్ళు కొరికాడు రావుగారు. ముందు ఏదో చెయ్యండి, తర్వాత సావకాశంగా మనం దెబ్బలాడుకుందాం. ముందు ఆ గోపాల్ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని కాస్త బ్రతిమిలాడండి. నయాన్నో భయాన్నో ఒప్పించి రండి. అంతగా అతను ఒప్పుకోకపోతే ఏ డాక్టర్కో చూపించి ఏదో దారి చూడండి. నలుగురికి తెలిసి మన పరువు బయటపడకుండా ఏదైనా చెయ్యండి. మనకు పరువు ఒకటి మిగిలిందేమిటి? ఏనాడో పోయింది. ఇప్పుడింకా ఆ మిగిలింది కూడా పూర్తిగా పోతుంది. కర్మ. ఏ మొహం పెట్టుకొని అడగను. మళ్ళీ వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడే కర్మ తెచ్చారు తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి. అలా అంటే ఎలా చెప్పండి? నీ కూతుర్ని పంపించకూడదే. అది వెళితే దాని పరిస్థితి చూసి జాలిపడైనా ఒప్పుకుంటాడేమో. మీకంటే ముందే చేశానండి ఆ పని. నిన్న పంపించాను. దీని మొహం చూసి అతను కరగకపోగా ఎంతో తృణీకారంగా మాట్లాడాడట. అయ్యింది. అయితే నేను వెళ్ళి మాత్రం ఏం చేయను? మీకు చెప్పేసరికి జానకమ్మ మాటలు నోట్లోనే ఉండిపోయాయి. గేటు తెరుచుకుని వస్తున్న గోపాలరావు బంట్రోతుని చూసి, బాబుగారు మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారండి. బంట్రోతు ఉత్తరం అందించాడు. ఇంకా ఏం ఉత్తరాలు మిగిలాయి బాబు? కొంప ముంచింది. ఇంకా చాలలేదనా? ఇంకా ఉత్తరాలు పత్రాలు రుసరుసలాడుతూ నిష్ఠూరంగా అంది జానకమ్మ. తన పని అయిపోయినట్టుగా వెళ్ళిపోయాడు బంట్రోతు. ఏమిటండి ఆ ఉత్తరం? మీకా నిర్మలకా? ఏం రాశాడు మహానుభావుడు? ఏమో చదవని. శ్రీరావు గారికి ఉత్తరం ఏమని మొదలుపెట్టాలో తెలియడం లేదు. ఈ జరిగిన నాటకంలో మీ పాత్ర ఏమిటో నాకు తెలియందే. మీకేమని ఉత్తరం రాయాలో అంతుపట్టడం లేదు. ఈ జరిగిన దానిలో మీ ప్రమేయం బహుశా ఉండి ఉండదని ఊహిస్తున్నాను. ఈ కాలంలో ఆడపిల్లల పెళ్ళిళ్ళు తల్లిదండ్రులకు ఒక సమస్యగా తయారయ్యాయని నాకు తెలుసు. చదువు కాస్తో కూస్తో అందం ఉన్నా కట్నాలు కుమ్మరించే శక్తి లేక ఎందరో కన్యలుగా చాలా కాలం ఉండిపోయి తల్లిదండ్రుల గుండెల మీద కుంపటిగా తయారవుతున్నారని ఎరుగుదును. ఈ సమస్యని కాస్త సులభంగా పరిష్కరించడానికి ఈ మధ్య ఒక కొత్త పుంత తొక్కినట్టు వింటున్నాను. కాస్త చదువుకున్న యువతులు తమంతట తామే ముందడుగు వేసి పరాన్వేషణ సాగించి నచ్చిన వారిని ఎన్నుకొని వారిని ఆకర్షించి ప్రేమాయణాలు జరిపి ఆ ప్రేమాయణం పర్యవసానం పెళ్లిగా మారుస్తున్నారు. కట్నాలు కానుకలు అక్కర్లేకుండా వరాన్వేషణలో కృతకృత్యులు అవుతున్నారు అని తెలుస్తోంది. సహోద్యోగులను లేక కాస్త ముఖ పరిచయం ఉన్న ఇరుగు పొరుగు యువకులతో కాస్త పరిచయం ఉన్న వారితో ఈ పద్ధతి అవలంబించి విజయులు అవుతున్నట్టు వింటున్నాం. ఇలాంటి కథలు కూడా చదివినట్టు గుర్తు. దీనికి తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లుల మద్దతు కూడా ఉంటుంది. పిల్లల్ని సోషల్గా వదిలి అబ్బాయిలను ఆకర్షిస్తే
ఆ గ్యాలంలో ఎవరో ఒకరైనా చిక్కకపోతారా అని, తర్వాత తమ పని తేలిక అవుతుందని గుర్తించారు. ప్రేమ పెళ్లికి కట్నాలు అక్కర్లేదని ఈ పద్ధతి అవలంబిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే కట్నాలని నేను ఆమోదిస్తున్నట్టు కాదు, అలానే ఆడపిల్ల తల్లిదండ్రుల పట్ల నాకు సానుభూతి లేదని కాదు, కానీ ఈ అవలంబించిన పద్ధతి సరైంది కాదని, దీనివల్ల చాలా ముప్పులు రావచ్చని నా అభిప్రాయం. నేను ఇలాంటి వలలో చిక్కుకున్నట్టు నిర్మలతో స్నేహం ఆరంభించిన మొదట్లో కనిపెట్టలేకపోయాను. నిర్మల చదువుకున్న కాస్త అమాయకురాలు. మాటల సందర్భంలో ఇలా నాతో తిరిగితే మీ వాళ్ళు కేకలు వేయరా అని నేను 2-3 సార్లు అడిగితే ఏమన్నారని వాళ్ళ అమ్మగారు ఒప్పుకుంటేనే తను నాతో తిరుగుతున్నట్టు చెప్పింది. అప్పుడు కానీ నేను ఈ పై చెప్పిన గాలానికి తగులుకున్నానని స్ఫురించింది. నిజంగా నేను నిర్మల అందానికి ఆకర్షితుడనై ఆమెతో స్నేహం చేసుకున్న నిర్మల మీరు ఇంత గడుసుగా వ్యవహరించి నన్ను అల్లుడుగా చేసుకోవాలనుకోవడం కాస్త కోపం కలిగించింది. మీరు నిక్కచ్చిగా మీ అమ్మాయిని చేసుకోమని వచ్చి అడిగితే నిరభ్యంతరంగా సంతోషంగా ఆమోదించేవాడినేమో. దానికోసం ఇలా డొంకతిరుగుడుగా వ్యవహరించడం, నన్ను ఇలా మోసం చేసి గెలవాలనుకోవడం నాకు పౌరుషం వచ్చింది. అంతేకాక వయసులో ఉన్న ఆడపిల్లని ఒంటరిగా స్వలాభం కోసం పరాయి మగవాడిని నమ్మి స్వేచ్ఛగా వదిలిన మీ మీద నాకు కాస్త తక్కువ అభిప్రాయమే ఏర్పడింది. కథల్లో మాదిరిగా నిజాల్లో నేను ఈ వలలో గుడ్డిగా పడిపోకూడదని నిశ్చయించి నా జాగ్రత్తల్లో నేనున్నాను. నిర్మలతో నేను ఎంత సన్నిహితంగా మెలిగినా, నిర్మల నన్ను ఎన్నిసార్లు పెళ్లి మాట అడిగినా పొరపాటును కూడా నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానని మాట ఇయ్యలేదు. నేను నిర్మలకి ఎలాగూ భరోసా ఇవ్వకపోయినా మోహమో ప్రేమో తెలివి తక్కువో తెలియదు, కానీ నిర్మల నన్ను పూర్తిగా నమ్మి నా వశమైన ఆమె అమాయకత నాకు జాలేసింది. మోసం చెయ్యాలన్న ఉద్దేశం నా కల్లో కూడా లేదు. కాబట్టే నిర్మలతో నేను అంత సన్నిహితుడిని అయ్యాను. కేవలం మీకు పాఠం నేర్పడం కోసమే నిర్మలతో నాకు ఇష్టం లేకపోయినా అతిగా సంచరించాను. మీరు నిర్మల స్వయంగా పెళ్లి విషయం అడిగిన నిర్మోహమాటంగా నిరాకరించడం కూడా కేవలం మీకు ఇలాంటి పనుల వల్ల ఎంత అనర్థం జరుగుతుందో తెలియపరచడానికే. ఇంతదాకా వచ్చాక నేను నిర్మలను పెళ్ళాడనంటే మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఎవరు కూడా నాది తప్పని అనలేరు. ఈడొచ్చిన పిల్లని యథేచ్ఛగా వదిలిన మిమ్మల్నే దుయ్యబడతారు. ఇప్పుడు నేను నిర్మలను కాదంటే ఆమె గతి ఏంటి? ఆమె జీవితం ఏమవుతుంది? ఇవన్నీ మీరు ఆలోచించారా? ఇలాంటి మోసాలు వంచనలు జరగడం అబద్ధం ఎంత మాత్రం కాదు. అంటే నేను ఒక్కడనే మంచివాణ్ణి నీతిపరుణ్ణి అనలేను, కానీ అలా మీరు మోసపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అలా మోసపోతే మీరు చేయగలిగింది ఏమీ లేదు సుమా అని చెప్పడానికి, నేను మీకు పాఠం నేర్పించడానికి ఇంత దూరం వెళ్ళాను. మీ కోరికని నిరాకరించడానికి అదే కారణం. ఇంకా మిమ్మల్ని బాధించడానికి నా మనసు ఒప్పలేదు. ముఖ్యంగా నిన్న నిర్మల స్థితి చూశాక ఇంకా తెగే వరకు తాడు లాగకూడదు అని అనిపించింది. నేను ప్రాణంగా ప్రేమించిన నిర్మల ఏదైనా తొందరపడితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అని అనిపించింది. ఇలా అమ్మాయిలను ఎరగా చూపించి అబ్బాయిలను వలలో వేసుకుని అల్లుళ్ళుగా చేసుకుందాం అనుకునే వాళ్ళందరికీ కూడా దానివల్ల జరగబోయే అనర్థాలకు కూడా గుర్తుంచుకొని మరి అలాంటి వలలు పన్నడం మంచిది అని చెప్పడమే నా ఉద్దేశం. వీలైనంత త్వరలో ముహూర్తం పెట్టించండి. మా వాళ్ళ అనుమతి కూడా తీసుకున్నాను. ఈ స్థితిలో నిర్మలని ఇంకా అలా అట్టే రోజులు ఉంచి లోకులి దృష్టిలో హీనమవ్వడం మంచిది కాదు. ఎన్నాళ్ళు నిర్మలని మిమ్మల్ని బాధించినందుకు శంతుభ్యుణ్ణి. ఉత్తరం చదివిన రావుగారు తృప్తిగా నిట్టూర్పు విడిస్తే ఆనందపు నీటి పొరలు కళకళలాడగా నిర్మల వైపు చూసి కళ్ళొత్తుకుంది తృప్తిగా జానకమ్మ. కథ సమాప్తం. ఈ కథకి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.